ఏపీ లిక్కర్ స్కామ్ లో దోచుకున్న వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెనక్కి తీసుకురావడం కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఎంపీ మిథున్ రెడ్డి సహా ఎవరినీ కక్షపూరితంగా అరెస్టు చేయలేదని, ఏడాది పాటు దర్యాప్తు జరిగిందని తెలిపారు. అన్ని ఆధారాలు ఉండడం వల్లే నిందితులకు న్యాయస్థానాలు ఎక్కడా బెయిల్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా అనపర్తి నియోజకవర్గంలో నూతన పెన్షన్లకు రామానాయుడు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రెడ్డి విగ్రహాలను సీనియర్ నేతలు యనమల, గోరంట్ల తదితరులతో కలిసి ఆవిష్కరించారు. అదేమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు కక్ష కట్టి ఎవరిని అరెస్ట్ చేయట్లా. ఈవేళ ఎన్నో మేము ఏదైతే ఒక మిథున్ రెడ్డి ఉదాహరణ, మిథున్ రెడ్డిని ఏదో రాత్రి ప్రభుత్వం వచ్చిన వెంటనే వెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెట్టలా. సంవత్సరం పాటు ఇన్వెస్టిగేషన్ చేసి సిట్టు దర్యాప్తు చేసి ఎక్కడి నుంచి ఎక్కడికి చేతులు మారాయి, ఎక్కడికక్కడ డబ్బుల నోట్లు కట్టలు పెట్టెలు ఎక్కడెక్కడ దాచిపెట్టారు అన్ని కూడా ఎవిడెన్సెస్ అన్ని కూడా సేకరించి మేము అరెస్ట్ అన్న తర్వాత మిథున్ రెడ్డి స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోవాలా. ఆయన మళ్ళీ జిల్లా కోర్టుకు వెళ్ళాడు బెయిల్కి, తర్వాత మళ్ళీ హైకోర్టుకు వెళ్ళాడు, మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అంటే ఇన్ని న్యాయస్థానాలు కూడా మరి నిన్ను తిరస్కరించినాయంటే అర్థం అక్కడ ఎవిడెన్సెస్ అన్ని ఉన్నాయి. ప్రజల సొమ్ముని లూటీ చేశారు, ప్రజల సొమ్ముని దోపిడీ చేశారు అనేటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి న్యాయస్థానాలు సైతం నీకు బెయిల్ ఇవ్వడానికి అంగీకరించలేనటువంటి పరిస్థితి. వాస్తవాలు ఇట్లా ఉన్నటువంటి స్థితి. ఈవేళ అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని, గతంలో లిక్కర్ వ్యాపారం అనేది ఎవరి చేతిలో ఉండేది? ప్రైవేటు చేతిలో ఉండేది. దాన్ని ప్రైవేటు చేతిలో ఉన్నటువంటి లిక్కర్ వ్యాపారాన్ని నీ చేతిలోకి తీసుకున్నావా లేదా? సర్కారు ముసుగులో ఆ బ్రాండీ షాపులన్నింటినీ కూడా నీ చేతిలో పెట్టుకున్నామా లేదా? ఆ రోజు బ్రాండీ అమ్మకం అనేది సర్కారు పేరు మీద నీ చేతుల మీద జరిగిందా లేదా? వాస్తవం చెప్పండి. అదేవిధంగా ఏదైతే బ్రాండీని తయారు చేసేటువంటి డిస్టిలరీలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా భయపెట్టి, ప్రలోభపెట్టి, బెదిరించి ఆ బ్రాండీని తయారు చేసిన డిస్టిలరీలన్నీ కూడా నీ చేతుల్లో పెట్టుకున్నావా లేదా? అంటే బ్రాండీని తయారు చేసేది నువ్వే, ఆ తయారైనటువంటి కల్తీ నాసిరకం బ్రాండీని అమ్మేది కూడా నువ్వే. ఆఖరికి జామకాయల బండి దగ్గర, మీరు జామకాయల బండి దగ్గరికి వెళ్తే ఫోన్ పే ఉంటుంది, 5 రూపాయలు కూడా ఫోన్ పే ద్వారా మనం చేస్తాం. మరి వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిగేటువంటి లిక్కర్ షాపుల దగ్గర ఎందుకు నువ్వు ఫోన్ పేలు కూడా పెట్టలేకపోయావు?